ఫ్రెండ్స్ గారు, నిన్నో మొన్నో చెప్పినట్టున్నా మరల ఒకప్పుడు ఉన్నటువంటి సనాతన భారతదేశం, వైదిక భారతదేశం ధూపదీప నైవేద్యాలతో, అద్భుతమైనటువంటి పూజలతో, సంస్కృతి సాంప్రదాయాలతో విరజిల్లినటువంటి అలరారినటువంటి నా భారతదేశం మరలా కనిపించబోతా ఉంది, మరలా అలా సిద్ధం కాబోతూ ఉంది అని. ఇప్పటికే చాలా చోట్ల హిందువులలో చైతన్యం వచ్చింది. మన పండుగలు ఏవైతున్నాయో, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఏవైతున్నాయో చక్కగా నిండుగా ముందుకు సాగుతుంది. ఈ మూమెంట్లో ఎప్పుడో 1755లో నిర్వహించినటువంటి ఓ కుంభమేళ ఇదిగో మరలా ఇప్పుడు 270 సంవత్సరాల తర్వాత మన కేరళలోని తిరునవాయ అనే ప్రాంతం, మలప్పురం దగ్గర, అక్కడ నవకోటి నారాయణ పెరుమాళ్ ఆలయం ఉంటుంది. తిరునవాయ అని చెప్పేసి పక్కనే నది, దానిని నీలా నది కూడా అంటారు. ఇది వచ్చేసి తమిళనాడులోని ఉడుమల్పేట దగ్గర ఉన్నటువంటి తిరుమూర్తి కొండ నుంచి ప్రవహిస్తుంది, అక్కడి నుంచి వస్తుంది. అక్కడ రథోత్సవం స్టార్ట్ చేసి ఈ తిరునవాయ ఆలయం రిమైనింగ్ మధ్యలో పుణ్యక్షేత్రాలు లైక్ ఇవన్నీ కూడా అద్భుతంగా రథయాత్ర చేయాలి. మహామాఘ మహోత్సవం అని చెప్పేసి మొన్న 18వ తారీఖున మౌని అమావాస్య రోజు ఇది స్టార్ట్ చేస్తున్నారు. కాశీ పండితులు వారు వచ్చేసి సాయంత్రం కూడా హారతులు ఇస్తున్నారు. ఎంతోమంది వేల సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఈ మూమెంట్లో మరల డిఎంకే అడ్డు చెప్పింది. ఆ డిఎంకే పార్టీకి తమిళనాడులో మరి ఓటేసి హిందూ ఎవరో నాకు అర్థం కావట్లేదు. పోనీ అన్య మతస్థులు ఓటేస్తున్నారు అనుకున్నా కానీ ఎందుకు ఓటేస్తున్నారు అసలు? అటువంటి వాళ్ళకి అసలు ఎట్ట ఓటేస్తున్నారు? ఈ భారతదేశంలో ఉంటూ అన్ని మతాలని సమానంగా చూడాలని చెప్తూ ఉంటే ఏకంగా అత్యధికులు ఉన్నటువంటి హిందువులని, హిందుస్థాన్ అటువంటి ఈ హిందువులని వారు ఆ రకంగా అడ్డుకోవటం ఏంటో, నిరోధించడం ఏంటో, పండగలు ఆపటం ఏంటో, రథయాత్ర ఆపటం ఏంటో అర్థం కావట్లేదు. సరే, ఇంకేం చేస్తారు? ఇక అక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు ఏవైతే వాటిని ఒక వెహికల్లో పట్టుకొచ్చి ఇంకా కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక పాలక్కడి నుంచి రథయాత్ర చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, మామూలుగా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కేరళని. ఎందుకు? పరశురాముడు తన పరశునట్టు గొడ్డలని సముద్రంలోకి వేసేసి భూమిని బయటకు లాగుతాడు. ఏంట్రా భూమి అన్నప్పుడు అద్భుతమైనటువంటి ఔషధాలతో ఉంటుంది. ఇదంతా కూడా పరశురాముల యొక్క భక్తుల కోసం అన్నట్టు, దేవదేవులు వచ్చి ఇక్కడ తపస్సు చేయడానికి అన్నట్టు అంత గొప్ప భూమి. అటువంటి దానిని పరాయి పాలకులు వచ్చి ముస్లిములుగా, క్రైస్తవులుగా అక్కడ జనాన్ని మార్చేసి హిందూ పండుగలని, ఆచార వ్యవహారాలని తొక్కేసి ఇష్టమైనట్టు వాళ్ళు చెలరేగిపోతూ ఉంటే 270 సంవత్సరాలుగా మౌనంగా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు కేరళ గవర్నర్ రాజేంద్ర గారు దగ్గరుండి మరి ఆ మహోత్సవానికి అంకురార్పణ చేశారు. అండ్ దేశ విదేశాలటువంటి భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో నిత్యం వందల్లో కాదు వేలలో వస్తూ ఉంటారు భక్తులు, పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఆ నీల నది, ఆ భరతపూల నదిలో. సో నవకోటి నారాయణ పెరుమాళ్ ఆలయం ఉంది కదా తిరునవాయ దగ్గర, అక్కడ పూజలు. సో సింపుల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన భారతదేశంలో అద్భుతమైనటువంటి ఎన్నో పండుగలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఎన్నో ప్రకృతి వనరులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి నిత్యం ఏదో ఒక రూపంలో ఆచార వ్యవహారాల్లో, పండుగలలో, పూజలలో కనిపిస్తుంటే తద్వారా మనం గొప్పగా ఉంటూ ఉంటాం శారీరకంగా, మానసికంగా. బట్ పరాయి పాలకులు వచ్చి వాళ్ళ యొక్క ఆచారాలని, వ్యవహారాలని, రిమైనింగ్ రకరకాలని ఇక్కడ చొప్పించి హిందువుల్లోని ఏహభావాన్ని పెంపొందించి వారిని మతం మార్చి ఏవో చేశారు. బట్ మరలా వైదిక భారతదేశం, సనాతన నా భారతదేశం ఇదిగో మరలా మేల్కొంది. మరలా తన యొక్క అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని అందరికి చూపిస్తుంది. విశ్వగురువుగా అందరి చేత కీర్తించబడుతూ ఉంది. త్వరలో రాసి పెట్టుకోండి, త్వరలో విశ్వగురువుగా భారతే ఈ ప్రపంచానికి కనపడుతుంది. అదే నిజమవుతుంది. సో డిఎంకే తమిళనాడు దుర్మార్గులేమో ఆ నీలా నది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పూజలు అక్కడి నుంచి ఆపేశారు. బట్ కేరళ మాత్రం పూజలు నడుస్తూనే ఉన్నాయి. పినరయి విజయన్ కొంచెం జ్ఞానోదయం అయినట్టుగా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వందల సంఖ్యలో బస్సులు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా అక్కడ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా కల్పించారు.